ఇక్కడ జగన్ సార్ ఇంటికి వెళ్ళి వచ్చాను. కాయలు బండి తీసుకొచ్చాను నేను, మామిడికాయలు. ఈ రోడ్డుని అసలు నడవనిచ్చాడు కదా అంతకుముందు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నీ వచ్చాక ఈ రోడ్డు వదిలేరు, పై రోడ్డు కానీ కింద రోడ్డు కానీ వదిలేశారు. ఇప్పుడు బాగుంది ప్రశాంతంగా. మామిడిపళ్ళు తీసుకొచ్చాను నేను, ఊరికి చూస్తాకు వచ్చాను నేను. మామిడిపళ్ళు బండి చూస్తాకు వచ్చాను. అసలు ఎలా ఉందా ఏందని వచ్చాను. ఊరికి ఖాళీ రావటం ఎందుకని బండి వేసాను కదా, ఇటు కాయలు పెట్టాను కదా, అది కాయలు తీసుకొని వచ్చాను. ఒక సొత్తకి ఇటు సొత్తకి లోన్ దాకా వెళ్దామని, అంటే అంతకుముందు రానిచ్చేవాళ్ళు కాదు ఇటు, అందుకని వచ్చా. ఇప్పుడు కాయలు బండి తీసుకొని వచ్చా. బండి కూడా లోకేష్ బాబుది బండి, లోకేష్ బాబు బండి కూడా ప్రశాంతంగా ఉంది. రోడ్డు అందరూ చక్కగా ఫ్రీగా తిరుగుతున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు కూడా. ఎవరు ఆపట్లేదు, పోలీసులు కూడా ఏమో మాట్లాడట్లేదు. మరి అంతకుముందు ఆ రోడ్డు నుంచి ఎంటర్ అవనిచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు చక్కగా ఫ్రీగా నడుస్తా కూడా బాగుంది. మరి అందరూ చక్కగా నడుస్తున్నారు. చక్కగా బళ్ళు కానీ నడిచేవాళ్ళు కానీ చక్కగా వెళ్తున్నారు. అది పై రోడ్డు, ఆ రోడ్డు పైది, ఇది కింద రోడ్డు. కింద రోడ్డు ఇది. అంతకుముందు ఎడదాకా రావాలంటేనే రానిచ్చేవాళ్ళు కాదు, అసలు ఈ రోడ్లో ఎంటర్ అవని ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు చక్కగా ఫ్రీగా ఉంది, బాగుంది. ఇప్పుడు చక్కగా అందరు ఫ్రీగా నడుస్తున్నారు. అప్పుడు అంతకుముందు కనీసం రావాలంటే అస్సలు పోలీసు వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు, అసలు రానిచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు ఆ జగన్ సార్ ఇంటి దాకా, అక్కడ దాకా వెళ్ళి వస్తాను. కాయలు బండి వేసాను కాబట్టి కాయలు బండి తీసుకొచ్చాను. మామిడిపళ్ళు కూడా రేటు పెరిగినాయి. అరే రేటు పెరిగినాయి మామిడిపళ్ళు కూడా బాగా రేటు ఉన్నాయి, అందుకని తక్కువ వేసాను. మామిడిపళ్ళు కూడా ఎక్కువ రేటు ఉందని తక్కువ వేసాను. మరి వచ్చాను ఇటు, బాగానే ఉంది, ఫ్రీగా ఉంది. దారి కూడా రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చక్కగా ఎవరు మాట్లాడతాలేదు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు అన్నయ్య రోడ్డు వదిలేసాడు. రోడ్డు చక్కగా ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా పెద్ద పెద్దవి, చాలా బాగుంది. ఏమండి రండి రండి రండి. రేటు 300 అండి, 250. అవునండి, మరి రేటు పెరిగాయండి. లాస్ట్ వచ్చిన కాయలు నేను ఇక్కడ చూస్తాకు వచ్చా, వరకు రోడ్డు చూద్దామని వచ్చా. ఇటు అక్కడ తాడేపల్లి అటు వైపు నుంచి వచ్చా. ఏమండి బంగినపల్లి అండి, బంగినపల్లి. ఏమండి లేవండి, లాస్ట్ కాయ దొరకట్ల, కాయలు దొరకట్ల, లాస్ట్ వచ్చేసిందిగా, అందువల్ల రేటు కొన్నాయి. తీసుకోండి మేడం, తగ్గిద్దాం, తీసుకో, క్యాబ్ తగ్గిద్దాం. మేడం గారు ఒక యాభై తగ్గించి తీసుకోండి, ఏం పోయింది, ఒక యాభై తగ్గించు. ఇప్పుడే ముందు బోని కూడా అవ్వాలా, ఇప్పుడే పేర్చాను కాయ కూడా. తీసుకోండి మేడం. ఏమండి కాయ లేదండి, రేటుగా ఉంది. మరి అదిగో రేటుగా ఉందని తక్కువ వేసే చూడు. తరకు బోని అవ్వాలా, ఇప్పుడే పేర్చి ఇటు వచ్చా, చూస్తాక వచ్చా, ఇటు చూద్దామని వచ్చాను. బంగినపల్లి అండి, ఇంకా కరెక్ట్ రేట్ అంటే ఎట్లా అండి చెప్పానండి. 300, 200, 250. రాండి, ఏమండి మేడం. చూడండి మేడం గారు, బస్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోయారు కదా, బస్సు వెళ్ళిపోయిందిగా. అవునండి, డజన్ లెక్కే, డజన్ 12 కాయలు వచ్చుతాయి, 12 కాయలు వస్తాయి, 12 కాయలు వస్తాయి డజన్కి. కిలో లెక్క కదండి, డజన్ లెక్క. కిలో లెక్క అంటే మా దగ్గర కాటాలు లేవండి, కాటా లేదు. రండి మేడం గారు, రండి. అటు రమ్మంటారా?
బండి అడి తెమ్మంటారా? తెమ్మంటే తెస్తాం. లేదండి. అవ్వా ఏమండి వెళ్ళిపోయారు, బస్సు ఆపుకుండా వెళ్ళిపోయారు. చెమట కూడా పట్టేసినారు బాబా. బొంగుల చెట్టు, ఎదురు బొంగు చెట్టు, ఎదురు బొంగు చెట్టు. నేను కొత్త అండి రావడం, ఇప్పుడే వచ్చాను. రోడ్డు చూద్దామని, రోడ్డు వదిలేరంటే చూస్తాకు వచ్చాను నేను. ఊరగట్టమైతే బండి అత్తంగా ఇటు కాయలు తీసుకొచ్చా.